సిటీలో ఉన్న వాళ్ళకన్నా దొరుకుతాయి కానీ కరివేపాకు కొత్తిమీర అవన్నీ విలేజ్లో ఉన్న వాళ్ళకి కష్టమైపోతుంది రాను రాను. ఎన్ని చెట్లున్నాయి అంటే మా ప్లేస్లో ఇగో ఇదంతా కరివేపాకే, బట్ ఖరాబ్ అయింది. ఇగో అసలు కూర వండుదామంటే కరివేపాకు గతి లేదు గాయస్. ఏం వేసుడో ఏమో. జామ చెట్టు, అవి దొండకాయలు అనుకుంటా. ఒక దొండకాయ దొరికితే బాగుంటుంది. పచ్చి దొండకాయ మస్తు ఉంటాయి టేస్ట్. లేబ్బా ఇది మాకు పుల్ల ఉంటుంది, నాకు తెలియదు. ఇదేమో వీటిని ఏమంటారు, కందికాయలు. ఇది కూడా కొంచెం ఉంది, బట్ ఇది కూడా మంచిగా లేదు. ఇప్పుడే ఎగురొస్తుంది. తిడతారేమో ఇట్లా తెంపుతాయి, ఇది మాది కాదు, మా పక్కింటోళ్ళది. చాలిగలకి మామిడికాయలు చిన్న చిన్నగా అవుతున్నావు. ఈ ఉగాది వరకు ఏమైటట్టున్నాయి అయితే ఇంకే సరిపోదు. ఇంకొకరు ఇంకా జరంతా తెంపుకొద్దాం. రాజమ్మ, ఓ రాజమ్మ, రాజమ్మ కళ్యామాకుందా? ఇగో ఇంటికాడ మొత్తం ఉన్నాయి. ఇదేమో ఆకు, అవి టమాటాలు, దీనిలో కొత్తిమీర కూడా ఉంది. కొంచెం కళ్యామాకు పెట్టవా? కనకమరాలు చెట్టు పొడవు ఉంది కానీ పురుగు అంత పురుగు వచ్చి పాడవుతుంది. ఎంత చచ్చుకుంటే మారిపోతుంది. ఇది కొంచెం బెటర్ దానికన్నా. పెద్ద మామిడి చెట్టు, జామ చెట్టు, ఇవి చిక్కుడు కాయలు. ఇవో చిన్న చిన్న వస్తున్నాయి ఇప్పుడు, ఇలాగా ఉన్నాయి. కాకపోతే ఈ చెట్టు కూడా కొంచెం ఉంది గాయస్. ఇంకా పల్లెటూరులో అంటే ఊళ్ళలో దింపోయి సిటీలో అమ్ముతారు. వాళ్ళకి ఎడికి దొరుకుతుంది ఏమో అంటాను కళ్యామాకు. మా ఊళ్ళో అయితే గట్టి లేదు. మీ ఇంటికాడ ఉంటే నా పంపిరు కొంచెం. ఏ కర్రీలో అయినా కళ్యామాకు మస్ట్ అబ్బా, నాకు మంచిగా ఉంటుంది.